సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. బాలుడు నడువవలసిన త్రోవ వానికి నేర్పాలి. పిల్లరా, సర్వసాధారణంగా అందరికీ వాడుకున్నటువంటి ఒక సామెత ఏంటంటే, మొక్కై వంగనిది మ్రానయ్యక వంగు. అంటే అర్థం, చిన్నప్పుడు నువ్వు సరిచేయలేక వాడు పెద్దయ్యాక సరిచేయలేవు అని అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక బాలుడు నడువవలసిన త్రోవను వాడు చిన్నప్పుడే వానికి ఏం చేయాలంట? నేర్పించాలి. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకి నేర్పించరు. ఏమంటే, వాడు ఎదిగిన తర్వాత వాడు నేర్చుకుంటాడు. ఏంటి? వాడు ఎదిగిన తర్వాత నేర్చుకుంటాడు. ఎలా నేర్చుకుంటాడు? నువ్వు నేర్పిస్తేనే కదా నేర్చుకుంటాడు. నువ్వు నేర్పించకపోతే ఎలా నేర్చుకోగలడు? దేవునికి స్తోత్రం. బాలుడు నడువవలసిన త్రోవ బాలునికి తల్లిదండ్రులు నేర్పించాలి. ఈరోజున చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఎందుకు నేర్పించడం లేదంటే కారణం ఒకటే. ఏంటో తెలుసా? వాళ్ళకే తెలియదు. ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి తల్లిదండ్రులకే తెలియదు. మరికొంతమంది ఎందుకు నేర్పించరంటే, ఒరే ఇది తప్పు నాయనా అని చెప్పాలి అంటే ముందు వాళ్ళు తిన్నంగా ఉంటారు. ముందు వారు నేర్పించలేకపోతున్నారు. ఒకవేళ ఇది తప్పు అని చెబుదామంటే మరి నువ్వు చేసేది ఏంటి? నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలి అంటే ముందు నీవు మారాలి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాలంటే బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఏమవ్వాలి? మారాలి. ఈరోజున చాలా మంది తల్లిదండ్రులు నేర్పించలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ బాబు ఇది తప్పు నాయన అని చెప్పాలంటే ముందు వీరు సరిగ్గా లేరు, ఈ బిడ్డలే ముందు ఎక్కడా ప్రశ్నిస్తారనే భయమో. ఈరోజున చాలా మంది తమ బిడ్డలకి మందిరానికి రా బాబు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు తెలుసా? వీళ్ళే తిన్నంగా రారు. యవన ప్రాయం ఉన్నంతకాలం నీకు ఇష్టం వచ్చినట్లుగా తిరిగావు. నీ పిల్లలకి నువ్వే మాదిరి. నువ్వు తిన్నంగా లేవు కాబట్టి నీ పిల్లలకి చెప్పలేకపో. మార్పు చెందవలసింది పిల్లలకి నోటి మాటతో కాదు, నీ బ్రతుకుతో చెప్పాలి పిల్లలకి. హల్లెలూయా. దేవుని సన్నిధి విలువ తెలియజేయాలి. పిల్లలు కాదు మారాల్సింది, ముందు తల్లిదండ్రులు మారాలి. ఎవరైనా నోటితో చెప్తారు, కానీ క్రియలతో కొంతమంది తల్లిదండ్రులే చెప్తారు. హల్లెలూయా. పెద్దలకి గౌరవించడం నేర్పించి, వారు నడువవలసిన త్రోవ అనగా ఒకటి, దేవునితో మంచి సహవాసం కలిగి ఉండడం నేర్పించి. రెండు, పెద్దవాళ్ళకి గౌరవించడం, మనుష్యుల దయందును తోటి మనిషితో ఎలా ఉండాలన్నది నేర్పించు. మూడోది, యేసు జ్ఞానమందును వయస్సు యందును. దేవునికి స్తోత్రం. మూడోదిగా జ్ఞానము అనగా చదువు, ఎడ్యుకేషన్. నీ పిల్లలకు మంచి చదువు నేర్పించు, మంచి విద్యను ఇవ్వాలి. పిల్లలకి ధనాన్ని కూడబెట్టినా కూడబెట్టకపోయినా వారికంటూ ఒక మంచి విద్యనిస్తే మరి ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలరు. నువ్వు ఈరోజు ఇచ్చే రూపాయి రేపు కరిగిపోతుంది. కానీ ఈరోజు నువ్వు నేర్పించిన ప్రార్థన, నువ్వు ఈ రోజున పెద్దలు గౌరవించేటువంటి విధానము, నువ్వు ఈ రోజున నీ పిల్లలకి ఇచ్చిన చదువు ఏ ఒక్కడు దొంగలించలేడు. సంపాదించిన రూపాయిని దొంగలించగలడు ఎవడైనా?
కానీ ఈ మూడింటిని ఎవరు కూడా భవిష్యత్తులో నీ పిల్లల్ని కాపాడేది అదే. నీ వృద్ధాప్యంలో గౌరవప్రదంగా నీవు బ్రతకగలిగే స్థితినిచ్చేది కూడా వీటి వల్లనే. దేవుని ప్రియమైన బిడ్డలారా, పిల్లలను కనడం కాదు, పిల్లల్ని పెంచడం రా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చాలామందికి అంటారు, కానీ పిల్లల్ని కొంతమందే పెంచుతారు, బాగా పెంచుతారు. వారిలో నువ్వు ఉంటున్నావు. కుమారుడు పుట్టడం సంతోషం కాదంట. ఆ కుమారుడిని బట్టి నలుగురు పొగిడినప్పుడే ఆ తల్లిదండ్రుల కంట పుత్రోత్సాహము కలుగుతారు. కొడుకు పుడితే గొప్ప కాదు, వాడు పేరు నిలబెట్టగల. అంటే ఇంటి పేరుగా ఏం కొడుకుని కన్నాడు చెప్పుకోగల. ఫలానా వారి కొడుకు అనే కంటే ఫలానా వారి తండ్రి అనే స్థితిలో మన బిడ్డలు ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు అలా ఉంటారంటే, నువ్వేది నేర్పిస్తావో. నేను చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నేర్పించరు. ఎందుకంటే మరే నువ్వు ఇది చెయ్యొద్దురా అని చెప్పాలంటే నేను ఇది మానేయాలిగా. బాబు ఊరి మీద పడితే రక్కరా అని చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోతున్నది ఆ తల్లి ఆ తండ్రి అంటే, ఆ మొక్క చెప్తే ఈ తల్లి తండ్రి తిరగడం మానేయ. సరే అంటే వారి దృష్టిలో వారి బిడ్డలు బాగుపడే కంటే వీరి తిరుగుడే ఎక్కువ. నీ బిడ్డకి చెప్పలేని స్థితిలో నీ జీవితం, నీ నోటి మాట ఉందంటే నీకంటే దౌర్భాగ్యమైన స్థితి ఎవరికి ఉండదు. నీ పిల్లల కోసం కాకపోతే ఎవరి కోసం మారుతావు? ఇప్పుడు వారు నడువవలసిన త్రోవ వాళ్ళకి నేర్పించాలి. అంటే తల్లిదండ్రుల ముందు మార్పు చెందాలి. నీ పిల్లలకి దేవుని యొక్క భక్తి నేర్పించాలంటే ముందు నువ్వు భక్తిగా బ్రతకడం నీ పిల్లలకి పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించాలంటే ముందు నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని గౌరవించడం, నీ తోటి వారితో నువ్వు సమాధానకరంగా ఉండడం నువ్వు నేర్చుకో. నీ పిల్లలకి చదువు నేర్పించాలి అంటే రేపు వారు ఏది చెప్పినా ఎరుబాగులలాగా తల తిప్పేస్తా ఉన్నాం, తల ఊపుతున్నాం అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకటే, ఏమనంటే పిల్లలు ఎడుతా ఉన్నట్టుగా వాడికి ఇచ్చినట్టుగా సెల్ ఫోన్ ఇచ్చేస్తా, వాడే నేర్చుకుంటాడు. టీచ్ దెమ్, నేర్పించు. మొక్కయి వంగనిది మానేయకు వంగదు. వాళ్ళు అలవాటు పడిపోయారు అనుకో, ప్రార్థనకు రావడం మానేశారు, పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వడం మానేశారు, లేకపోతే చదవడం మానేశారు. ఈ అలవాటు అయిపోతే వాళ్ళ జీవితంలో తర్వాత బాబు మానేరా వాళ్ళు ప్రారంభంలోనే వారు సరి చేయాలి. ఏం చేయాలి? ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తే తేనా అంటారు, అలాగని సడగొట్టేస్తాను. దేవుని ప్రియమైన బిడ్డ, దేవునితో దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా భక్తిలో ఎదిగేవాడు ఎప్పుడు కూడా పాడైపోడు. ఒకవేళ వాడిని అక్కడి నుండి తప్పిస్తే వాడు పాడైపోతాడు కదా. రేపు పశ్చాత్తాపన్న నీ జీవితంలో సరి చేసుకోలేని తప్పు చేసినవాడు చేసిందాను. ఈ రోజున నీ బిడ్డలకి చెప్పి మార్చాలి అంటే ఈ రోజు నుండే తల్లిదండ్రులుగా మనం మారాలి. హల్లెలూయా. పిల్లలకి చెప్పే మునుపు మనం మారాలి. నీ బిడ్డలు వారు చిన్నవారిగా ఉన్నప్పుడే నేర్పించు, ఎలా నడుచుకోవాలి. ఎలా అది నేర్పించే ముందు నేర్పించడానికి నీకంటూ ఒక అర్హత ఉంది. పిల్లల్ని కన్నంత మాత్రాన పిల్లలకి నేర్పించే అర్హత నాకుంది అనుకోవడం, పిల్లల్ని కన్నంత మాత్రాన నాకు అధికారం ఉంది అనుకోవడంగా,
కన్నాను కాబట్టి నేను చెప్తాను, కన్నాను కాబట్టి నువ్వు వినాలి కాదు. చెప్పడానికి నీకు అర్హత ఉందా? నీ బిడ్డలు సరి చేయడానికి నీకు అర్హత ఉందా? నా బిడ్డలకి నేను చెప్పాలి అంటే నేనేం చేయాలి? ముందు నేను మారాలి. మరి అబ్బాయి నువ్వు అలా తిరగొద్దురా అంటే రేపు నేను తిరగకుండా ఉండాల్సి వస్తుంది, కాబట్టి అది చెప్పాల్సిన అవసరం లేదు. ఊరుకున్నంత వస్తాం, కోడుకున్నంత సుఖం లేదు అని చాలామంది తల్లిదండ్రులు ఎందుకు చెప్పటం లేదు? అమ్మా ఎందుకు చెప్పటం లేదమ్మా? ఎందుకు పిల్లలు చెప్పలేకపోతున్నా? ఇది తప్పు అని ఎందుకు తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు? అరే ఇది తప్పురా, నువ్వు వాళ్ళకి తిరగకూడదురా అని చెప్పాలంటే ముందు నేను మానేయాలి. నేను అలా మానలేను కాబట్టి, లోకానుసారంగా జీవితమే జీవితం అనుకుంటున్నాను కాబట్టి, ప్రియులారా ఎవరి కొరకో కాదు, నీ కొరకును మీ బిడ్డల కొరకును ఏడో మన ప్రభువు ఉన్నా. నువ్వు మారాల్సింది నీ పిల్లల కోసం. ఈ రోజున ఆ మార్పు చెందిన తల్లిదండ్రులుగా మన బిడ్డలకు చెప్తున్నాం. ఎందుకంటే దౌర్భాగ్యమే ఉంటుంది. అవునా? దేవుల్లోకి నడిపించాలంటే ముందు నీకు తెలియాలి వాక్యము, ప్రార్థన, సంఘ పద్ధతులు, క్రమం నీకు తెలియాలి. నీవు సరిగ్గా దేవుని సన్నిధికి రాకపోతే నీ బిడ్డలు నువ్వు దేవుని సన్నిధికి ఏమి నడిపించగలవు? దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పే మాటలు సత్యం. ఎవరో బాధపడతారని కాదు. నువ్వు బాధపడుతున్నావు అని చెప్పడం మానేస్తే బాగుపడే వాళ్ళకి ద్రోహం చేసినోడిని అవుతా. నువ్వు ఎలాగా వినవు, నువ్వు ఎలాగా ఎంతకాలం వాక్యం చెప్పినా కొంతమంది వినరు, మారు. కానీ మారే ఒక్కరు చాలు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యానికి అందరూ వెళ్ళరంట. కొంతమంది ఎవరైతే దేవుని వాక్యాన్ని విని పాటిస్తారో వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా. కనీసం మన నుండైనా మన పిల్లల భవిష్యత్తు మారాలి. హల్లెలూయా. మనమున్న స్థితిలో మన పిల్లలు ఉండకూడదు. క్రమము లేని జీవితం నాతో చాలు, నేను మారుతా, నా బిడ్డని మార్చుకుంటా. ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి తల్లి తండ్రి, నీవు మారితే నీ బిడ్డలు మారుతా. నీవు మారకపోతే నీ బిడ్డల జీవితంలో నీవు కాకపోతే ఎవరు చెప్తారు? నీ పిల్లల దగ్గర నుండి చూసేది నీ జీవితాన్ని. పిల్లలు నీ మాట జవదాటుకుంటూ ఎప్పుడు ఉంటారో తెలుసా? నీ పిల్లల దృష్టిలో నీ పిల్లలను ముందు నువ్వు ఇంపాక్ట్ చేయగలగాలి. నీ పిల్లల మీద నువ్వు ప్రభావితం చేయగలగాలి. నీ జీవితం ప్రభావితం చేయాలి. మారాలి. మనం ఏం చేయాలి? మారాలి. నీ పిల్లల కోసం నువ్వు మారాలి. నీ బిడ్డల కోసం నువ్వు మారాలి. నీ పిల్లల బ్రతుకు ఉన్నతంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది నీ జీవితానికి ఆశీర్వాదం. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించును గాక.